ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే వివిధ రకాల సమస్యల పరిష్కారానికి పసుపు కుంకాలతోటి ఏ విధంగా పూజను నిర్వహించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం. ఈ రోజు తిథి ఆశ్వయుజ బహుళ సప్తమి సాయంత్రం 5:49 వరకు, నక్షత్రం ఆరుద్ర సాయంత్రం 6:29 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి శుక్రులు కన్యలోను, కుజ బుధులు తులలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. ఉద్యోగరీత్యా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా ఆశించిన విధంగా మార్పులు లేకపోవటం, అలాగే నూతన వ్యాపారాలు అనుకూలించకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తవుతాయని మాత్రం గ్రహించాలి. సంతానానికి సంబంధించి వారి యొక్క అనుకూలత గురించి మీరు చేస్తున్న ప్రయత్నాలలో ఆశించిన విధంగా మార్పులు లేకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా ప్రతికూలమైన అంశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యం పైన శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మేషరాశికి చెందిన కృతికా నక్షత్రం వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో ఇబ్బందికి గురి కావటం, ఉద్యోగానికి సంబంధించి హఠాత్తుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రావటం, నూతన పనుల గురించి ప్రాజెక్టుల గురించి ఎదురు చూస్తున్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు కనిపించకపోవటం నిరాశను ఖచ్చితంగా కలిగిస్తూ ఉంటుంది. మేషరాశికి చెందిన వారు ఈ రోజు రుద్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ రోజు సానుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి కూడా పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉన్నా వీరికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని మాత్రం చెప్పుకోవచ్చు. వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు వహించాలి. వీరికి మాత్రం ఆర్థికపరమైన అంశాలలో ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. అయితే కృతికా నక్షత్రం వారితో పాటుగా ఈ వృషభ రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారు మాత్రం ఆర్థికంగా వీరికి అనుకూలత అనేది కనపడుతోంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు, శుభకార్య ప్రయత్నాల కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూలత, ఇవి వీరికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం అనేక విషయాలలో వీరు ఆశించినట్టుగా పురోగతి అనేది సూచిస్తోంది. వృషభ రాశి వారు మాత్రం ఈ రోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు కూడా అనేక విషయాలలో మార్పుల గురించి అయితే వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఆర్థికంగా అనుకూలత, అలాగే మీరు గనక నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు మీరు గనక ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ల గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనేక విషయాలలో చక్కటి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారికి మాత్రం ఉద్యోగంలో మార్పులు, చేర్పులు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, సంతానం వలన అనుకూలత, వృత్తి ఉద్యోగ వ్యాపారాలతో పాటుగా వీరికి వివాహ ప్రయత్నాలు గనక చేస్తుంటే అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. మిథున రాశి వారు మాత్రం ఈ రోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. కర్కాటక రాశి వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించాలి.
ముఖ్యంగా కోర్టు విషయాలలో వీరికి ఆశించినట్టుగా మార్పులు లేకపోవటం, దీంతోపాటు పనులన్నీ కూడా వాయిదా పడుతూ ఉండటం, ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, చేసిన పనే మళ్ళీ చేయాల్సిన పరిస్థితులు, అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా శ్రమ అధికంగా ఉండటం, వీటన్నిటితో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి, విద్య గురించి ప్రత్యేక శ్రద్ధను మాత్రం కనబరచాలి. అలాగే బంధువర్గీయులతోటి మీకు గొడవలు ఉండటం లేదా మనస్పర్ధలు ఉండటం, ఆర్థికపరమైన అంశాల గురించి ఎక్కువగా చర్చించే అవకాశాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాలలో కూడా ప్రతికూలత అనేది గోచరిస్తోంది. మీ యొక్క సోదర సోదరీమణులతోటి విభేదాలు, ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద కర్కాటక రాశి వారికి మాత్రం ఈరోజు అనేక విషయాలలో ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. కర్కాటక రాశి వారు మాత్రం ఈరోజు శివుని యొక్క అష్టోత్తరం చదవటం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం ప్రతికూలమైన అంశాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమకి తగిన ఫలితం లభించకపోవటం, సోదర సోదరీమణుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా ఆశించినట్టుగా మీకు మార్పులు లేకపోవటం లేదా కోరిన విధంగా స్థిరాస్తులు మీ పేరు మీదకి రాకపోవటం, ఇవన్నీ కూడా మీకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క శ్రేయస్సు గురించి ఎక్కువగా మీరు మదన పడుతూ ఉంటారు. అలాగే మీ సంతానం గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి కూడా మీరు తగు జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు సానుకూలత అనేది గోచరించడం లేదు. నూతన వ్యాపార ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ఇక సింహరాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారు మాత్రం అనేక విషయాలలో వీరికి ప్రతికూలత అనేది గోచరిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రతికూలంగా ఉండటం, అలాగే శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులకి గురి కావటం, నరకోశ, నరదృష్టి అధికంగా ఉండటం, వీటన్నిటితో పాటు మీ సంతానం, వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సింహరాశి వారు ఈరోజు జ్యోతిర్లింగాలకు సంబంధించిన స్తోత్ర పఠనం చేయటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు కూడా తప్పనిసరిగా వీరికి కోర్టు విషయాలలో కొంత ప్రతికూలత అయితే గోచరిస్తోంది. అలాగే శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. అనుకుంటున్న ప్రతి పనిలోనూ కూడా జాప్యం లేదా వాయిదా ఇవి పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత, అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. శ్రమకు తగిన ఫలితం లభించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండటం, పాత బకాయిలు తీర్చాలని మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసేవారు ఎక్కువగా ఉంటారు. మొత్తం మీద నమ్మక ద్రోహం లాంటివి జరిగే అవకాశాలు, అలాగే పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి వారు మాత్రం అనేక విషయాలలో నెమ్మదిగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా ఉత్తరా నక్షత్రానికి చెందిన వారికి మాత్రం ఇక్కడ ఉద్యోగ వ్యాపార పరంగా కూడా ప్రతికూలత గోచరిస్తూ ఉంటుంది. అలాగే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. కన్యారాశి వారు ఈరోజు అరుణాచలాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు, వీటన్నిటితో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత. అయితే ఏ పని తలపెట్టినా, ఏ పని చేస్తున్నా మీకు ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పనులన్నీ సకాలంలో పూర్తి కాకపోతే ఇబ్బందులు ఎదురవుతాయేమో అనే ఒక భావన మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఇలాంటి భావన నుంచి మీరు బయటపడేందుకు ప్రయత్నించాలి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఈ తులారాశికి చెందిన స్త్రీలకి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత, మనసులో ఎటువంటి బెంగ, బెరుకు ఉన్న వాటిని అధిగమించేందుకు ప్రయత్నించాలి. ఇక తులారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారికి మాత్రం చాలా విషయాలలో మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా వీరికి వివాహ ప్రయత్నాలలో అనుకూలత, స్థిరాస్తి వ్యవహారాలు, వీటన్నిటితో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆర్థిక పురోగతి, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు,
ఇవన్నీ కూడా అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు ఉమామహేశ్వర స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తున్న, ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధను మాత్రం కనబరుస్తారు. వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలత కోసం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన వస్తు వాహనాల కోసం కూడా మీ ప్రయత్నం అనేది మీరు కొనసాగిస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో పెద్దగా మార్పులు అనేవి కనిపించడం లేదు. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి కూడా ఈరోజు వృశ్చిక రాశి వారికి మార్పులు అనేవి గోచరించడం లేదు. పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నా కూడా మీరు వాటిని అనుకూలంగా మార్చుకొని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉండటంతో పాటు మీ పాత బకాయిలు, రుణాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటిని తీర్చే ప్రయత్నం కూడా మీరు చేసే అవకాశం అనేది గోచరిస్తోంది. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాల్లో చక్కటి మార్పులు కనపడుతున్నాయి. వీటన్నిటితో పాటు మీరు గనక ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా వాటికి సంబంధించి మీ కుటుంబ సభ్యులతోటి చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రం ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు ఉమామహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు కూడా ప్రత్యేకించి అనేక విషయాలలో జాగ్రత్త వహించడం అనేది అవసరం. తొందరపాటు చర్యలు, నిర్ణయాల వలన ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు మీ ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. సోదర సోదరీమణులతోటి ఆస్తికి సంబంధించిన వివాదాలు కానీ లేకపోతే సమస్యలు కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఇక ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తున్న ఆ పనులు ఏవి కూడా సానుకూలంగా పూర్తి కాకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువులు అధికంగా ఉండటం, నరఘోష, నరదృష్టి వీటి వలన ఎక్కువగా మీరు మానసికంగానూ శారీరకంగానూ కూడా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ధనుర్రాశికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం వారు మాత్రం తప్పనిసరిగా ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. ధనుర్రాశికి చెందిన వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు కూడా ఆర్థిక పరమైన విషయాల్లో వీరికి అనుకూలత ఉంటుంది. పట్టుదలతోటి పనులన్నీ పూర్తి చేస్తారు. అలాగే మాట ఇచ్చిన వారికి తప్పనిసరిగా మీ మాటను నిలబెట్టుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. బంధువర్గీయుల్ని కలవటం, శుభకార్యాలకు వెళ్ళటం, అలాగే వీటన్నిటితో పాటు దూర ప్రయాణాల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ తల్లిదండ్రులకి సంబంధించి వారిని కలవటం కానీ వారికి సంబంధించిన సేవ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక తీర్థయాత్రలు, దాన ధర్మాలు, అలాగే మొక్కుబడులు వీటిని తీర్చే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర రంగాలలో ఉన్న వారికి పెద్దగా మార్పులు అనేవి గోచరించడం లేదు. మకర రాశికి చెందిన ధనిష్ఠా నక్షత్రం వారికి మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత, దీంతో పాటుగా వీరికి ఆర్థికంగా పురోగతి, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత, అలాగే మీరు కనుక ఎటువంటి పనులు చేయాలనుకుంటున్నా, నూతన కార్యక్రమాలు ఏవున్నా అవన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయని గ్రహించవచ్చు. మకర రాశి వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం ప్రతికూలమైన అంశాల నుంచి అనుకూలమైన అంశాల వైపు దృష్టి సారించే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క వృద్ధి కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా అనేక విషయాలలో మీరు నెమ్మదిగా, సానుకూలంగా ఆ పరిస్థితులన్నిటినీ మార్చుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి పనులు పూర్తి చేయటం, దీంతో పాటుగా ఆర్థికపరమైన విషయాలలో కూడా సానుకూలంగా మంచి దృక్పథంతో ముందుకు వెళ్లేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు.
అయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం కొంత ప్రతికూలత అనేది గోచరిస్తోంది. ఇక ముఖ్యంగా కుంభరాశికి చెందిన ధనిష్ఠా నక్షత్రం వారికి మాత్రం ఆర్థికంగా అనుకూలత, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, కుటుంబ సభ్యుల మధ్యన ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోవటం, స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండటం ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. కుంభరాశి వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మీనరాశి వారికి మాత్రం శ్రమ అధికంగా ఉండబోతోంది. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు అన్నీ కూడా జాప్యము లేదా వాయిదా పడటం అనేది గోచరిస్తోంది. ఏ పని తలపెట్టినా అది సకాలంలో పూర్తి కావట్లేదనే నిరాశ ఎక్కువగా ఉంటుంది. వాయిదా పడుతున్న పనులన్నీ కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రతికూలమైన అంశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే మీరు పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఇతర కార్యక్రమాలు చేసేవారికి కూడా ఎక్కువగా ధన నష్టం, ధన వ్యయం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఏ పనులైతే మీరు పూర్తి చేయాలనుకుంటున్నారో వాటిపైన ఎక్కువగా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మీనరాశికి చెందిన స్త్రీలకి శ్రమ అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండటం వలన మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడపలేని పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఈ మీనరాశి వారు ఈరోజు మృత్యుంజయ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా ఆ మహేశ్వరుని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఆశ్వీజ మాసంలో పసుపు కుంకుమలకు సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానం పాటించినట్లయితే అమ్మవారి అనుగ్రహం ద్వారా అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. ఆశ్వీజ మాసం సందర్భంగా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో అమ్మవారి పూజకు ఉపయోగించినటువంటి పసుపును కొద్దిగా గృహానికి తెచ్చుకోవాలి. ఆ పసుపును గృహంలో ఉన్నటువంటి పసుపుతో పాటు కలిపి ఒక వెండి భరిణెలో ఏర్పాటు చేసుకొని పూజా మందిరంలో ఉంచాలి. ప్రతిరోజు ఆ భరిణకు ధూపం వేసి అగరబత్తులు చూపించాలి. ఇలా చేసినట్లయితే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. దీన్ని హరిద్ర పూజ అనే పేరుతో పిలుస్తారు. అలాగే అమ్మవారి ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన చేసినటువంటి కుంకుమను తెచ్చుకొని ఆ కుంకుమను ప్రతిరోజు ధారణ చేయటం ద్వారా కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి. అమ్మవారి ఆలయంలో అమ్మవారి పూజకు ఉపయోగించినటువంటి పసుపును తెచ్చుకొని ఆ పసుపుతో మంగళగౌరిని చేసుకొని ఆ మంగళగౌరికి పూజ చేసినట్లయితే జాతకంలో ఉన్నటువంటి కుజదోష తీవ్రత నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అమ్మా, నీ కుడి కంటితో సూర్యుణ్ణి సృష్టించి ఆ సూర్యుని యొక్క అనుగ్రహంతో కాలాన్ని నడుపుతున్నావు. త్రియామాం వామం తే సృజతి రజనీ నాయకతయా. రాత్రి వేళ 3 యామముల కాలం ఉంటుంది. ఒక రోజు 8 యామములు, 8 మూళ్ళు 24 గంటలు. రాత్రి వేళ 3 యామాలు అంటే 3 మూళ్ళు 9 గంటలు. రాత్రి 3 యామములుగా ఉండేటటువంటి కాలాన్ని నీ ఎడమ కంటి చేత సృష్టిస్తున్నావు. లోకలందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. విషప్రాణులన్నీ రాత్రి వేళ నిద్రలేస్తాయి. అది సృష్టి యొక్క నియతి. అవి లేచినప్పుడు మనం తిరగకూడదు, మనం తిరుగుతున్నప్పుడు అవి లేవకూడదు. కాబట్టి త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా. 3 యామముల కాలమైనటువంటి చల్లని కాలాన్ని, అమృత కిరణముల చేత ఓషధులన్నీ ప్రకాశవంతమయ్యేటటువంటి కాలాన్ని రాత్రి కాలంగా నీ ఎడమకంటి శక్తి చేత సృజించావు. కుడికంటూ సూర్యశక్తి చేత ఈ లోకములన్నిటినీ కాపాడుతున్నావు. ఒక రోజు అంటే పగలు రాత్రి 2 ఉండేది? ఈ 2 కాదు, ఇంకో 2 ఉన్నాయి. ప్రాతఃసంధ్య, ఉత్తర సంధ్య, సాయం సంధ్య. ప్రదోష వేళ అని ఉంటుంది సాయంకాలం. దోషము అంటే చీకటి, ప్రదోషము అంటే చీకటి పడేటటువంటి ముందు కాలం. అలాగే ఉదయం సూర్యోదయానికి ముందర ఉండేటటువంటి కాలం, చీకటి పోతూ ఉంటుంది, వెలుతురు వస్తూ ఉంటుంది.
ప్రాతఃసంధ్యలోనూ చీకటిపోయి వెలుతురొచ్చే ముందు ఎర్రటి కాంతులు వస్తాయి. ఎర్రటి కాంతి వస్తే అరుణోదయం అంటారు. మళ్ళీ ప్రదోష వేళలో పగటి కాలం వెళ్ళిపోయి రాత్రి కాలం వస్తోంది అంటే మళ్ళీ ఆకాశంలో పడమట సంధ్యారాగం వస్తుంది, అంటే సంధ్య ఎర్రటి కాంతి వస్తుంది. రెండు సమయముల యందు ప్రాతఃసంధ్య సాయం సంధ్య ఈ రెండు సంధ్యల్లోనూ ఎర్రటి కాంతి కనపడుతుంది. ఈ రెండు కాలములకు కూడా ప్రత్యేకమైన శక్తి ఉంది. పగటి వేళలో అర్ధార్జన చెయ్యాలి, రాత్రి వేళలో నిద్రపోవాలి, సంధ్యా సమయాల్లో ఈశ్వరారాధన చెయ్యాలి. ప్రాతఃసంధ్య నడుస్తోందనుకోండి, వెంటనే ఈశ్వరారాధనకి యోగ్యమైన కాలం. సంధ్యావందనం చెయ్యడానికి అధికారం ఉన్న వాళ్ళందరూ కూడా సంధ్యావందనం చెయ్యాలి. సాయం సంధ్య నడుస్తోందనుకోండి, తప్పకుండా సంధ్యావందనం చెయ్యాలి. అంతేగాని ఆ సంధ్యావందనం విడిచిపెట్టి ఇంక ఏ పని చేయడానికి అధికారం లేదు. అయినప్పుడు ఈ రెండు సంధ్యాకాలములు ఈశ్వరార్చనకు యోగ్యమైన కాలములైతే పగటి వేళ రాత్రి వేళ అని ఒక రోజున ఎలా చెప్తావు? రెండు సంధ్యాకాలాలు కూడా ఉన్నాయిగా. పూజ అంటే ఏదో పూజా మందిరంలో కూర్చుని పూజ చెయ్యడం ఒక్కటే పూజ కాదు, అలాగని పూజా మందిరంలో కూర్చోకపోవడం కూడా ఒప్పు కాదు. అసలు పూజ మొదలు పెడితే కొంతసేపే పూజా మందిరంలో ఉండగలవు కనుక ఇక కాలముతో పరిమితి లేకుండా ఎప్పుడూ నేను ఆయనని విడిచిపెట్టి ఉండలేనని నీ ఊపిరుల చేత కదులుతున్నటువంటి మనస్సు కదులుతున్నప్పుడు ప్రతి కదలిక అమ్మవారి యొక్క లక్షణం కాబట్టి కదలికలో అమ్మవారితో ముడిపడిపోతే ఆగది పూజ.